ఓకే. ఇక స్థానిక సంస్థల ఎలక్షన్ల మీద మనం ఒకసారి మాట్లాడుకుందాం. స్థానిక సంస్థ ఎలక్షన్లు మరి నెక్స్ట్ మంత్ ఆగస్టు లేదంటే సెప్టెంబర్‌లో నిజంగా జరిగే అవకాశం ఉందా? సీఎం ఆల్రెడీ స్థానిక సంస్థల ఎన్నికల మీద రివ్యూ చేసిర్రు. ఇమ్మీడియేట్‌గా స్థానిక సంస్థల ఎలక్షన్లను నిర్వహించండి, దానికి సంబంధించి ప్రక్రియ మొదలుపెట్టండి అని చెప్పిర్రు. కానీ నిజంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అందుకు అనుగుణంగా ఉన్నాయా? అంటే అక్కడ ఉన్నటువంటి చిక్కుముడులేంటి? అంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఇప్పుడు నిర్వహిస్తే సమస్య ఏంటి, నిర్వహించకపోతే సమస్య ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రధానంగా ఈ సర్పంచ్ ఎలక్షన్లకు ఒకే ఒక అవరోధం ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు తేల్చిన తర్వాతనే ఎలక్షన్లు నిర్వహించాలని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా గైడ్లైన్స్ ఉంది. మరి దీన్ని తేల్చాలంటే బీసీ కమిషన్ నివేదిక అవసరం. మరి ఇప్పటివరకు మన రాష్ట్రంలో బీసీ కమిషన్ ఇంకా ఆ పని స్టార్ట్ చేయలేదు. ఇంకా అంటే ఆ పని పూర్తి కావడానికి టైం పడుతుంది. ఆ లెక్కలు వచ్చిన తర్వాత వాటిని అనుసరించి రిజర్వేషన్లలో మార్పులు చేయాలి అంటే మళ్ళీ అసెంబ్లీ సమావేశం పెట్టాలి, దానికి మళ్ళీ ఆ చట్టంలో సవరణలు చేయాలి, పంచాయతీరాజ్ చట్టంలో. ఇవన్నీ కూడా కొంచెం ప్రాసెస్తో కూడినటువంటి పని. మరి సీఎం ఏ ఉద్దేశంతో మరి స్థానిక సంస్థల ఎలక్షన్లను ఇమీడియట్గా పెట్టాలి అని అంటున్నారు. నిజానికి ఇప్పుడు స్థానిక అంటే సర్పంచ్ ఎలక్షన్లు మాత్రం ఇమీడియట్గా నిర్వహించగా తప్పని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే 6-7 నెలలు అవుతుంది సర్పంచ్ పదవీ కాలం పూర్తయి. మరి అప్పటి నుంచి వాళ్ళు ప్రత్యేక అధికారుల పాలనలోనే ఉన్నాయి గ్రామాలన్నీ. ఇవి ఇట్లే కొనసాగితే కేంద్రం నుంచి వచ్చేటువంటి ఫండ్స్ కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. మరి నేపథ్యంలో తప్పనిసరిగా ఒకవైపు ప్రెజర్ అయితే ఉంది గవర్నమెంట్ మీద ఎలక్షన్లు ఇమీడియట్గా జరపాలని. ఈ నేపథ్యంలో వాళ్ళ పని అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఆగస్టులో ఎలక్షన్లు నిర్వహించవచ్చు అని మనకు సోషల్ మీడియాలో అయితే ప్రచారం అవుతుంది. మరి అందులో అసలు నిజమేంత, నిజంగానే నెక్స్ట్ మంత్ లేకుంటే నెక్స్ట్ మంత్ అంటే దసరా లోపో లేకుంటే వినాయక చవితి వరకే ఎలక్షన్లు జరిగే అవకాశం ఉందా అంటే అసలు నిజంగా వాస్తవ పరిస్థితి ఏందనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు స్థానిక సంస్థల ఎలక్షన్లకు మనకు ప్రధానంగా వచ్చినటువంటి అడ్డంకి సుప్రీంకోర్టు తీర్పు. మరి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కుల గణన జరగాలి, బీసీ కమిషన్ నివేదిక రావాలి. మరి బీసీ కమిషన్ ఇంకా ఇక్కడ మనకు పని స్టార్ట్ చేయలేదు. ఇక్కడ చూడొచ్చు, ఇక వచ్చే 1-2 నెలల్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు అని నిపుణులు అయితే చెప్తున్నారు. దానికి కారణాలు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక గతంలో కేసీఆర్ ప్రభుత్వం 2019లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైనటువంటి టైంలోనే సుప్రీంకోర్టు కొన్ని షరతులు విధించింది. నెక్స్ట్ టైం ఎలక్షన్ల వరకు మీరు అవన్నీ కంప్లీట్ చేయాలి కానీ ఇప్పటి వరకు ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ కాలేదు. ఇప్పుడు బీసీల రిజర్వేషన్లు పెంచాలి. మరి బీసీల రిజర్వేషన్లు ఖరారు చేయాలంటే ఈ బీసీ కమిషన్ ఈ ట్రిపుల్ టెస్ట్ ద్వారా నివేదిక ఇవ్వాలి. 1-2 సార్లు దాన్ని చూసి తర్వాత నివేదిక అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అక్కడ బీసీ కమిషన్ అనేది ఆ ప్రక్రియ ప్రారంభించలేదు. దీంతో పాటు ఒకవేళ ఇది ఇప్పటికిప్పుడు ఒకవేళ స్టార్ట్ చేసినా దీనికి కొన్ని నెలల టైం పడుతుంది. అందుకే రేవంత్ రెడ్డి సర్కార్ ఏమనుకుంటుందంటే బీసీ కమిషన్ జనాభా లెక్కల ప్రకారం కాకుండా ఎక్కడైతే ఓటర్ జాబితాలో కూడా ఉంటుంది, అంటే బీసీలు ఎంతమంది ఎస్సీలు ఎంతమంది అనేది ఓటర్ జాబితాలో కూడా ఉంటుంది. కాబట్టి ఆ లెక్కల ప్రకారమే మనము ఈ రిజర్వేషన్లు మార్చి ఎలక్షన్లకు పోదామని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది. కానీ అక్కడ కూడా న్యాయపరమైనటువంటి చిక్కులు ఉంటాయి. ఎవరో ఒకరు ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారు. సుప్రీంకోర్టు మీరు బీసీ కమిషన్ నియమించి ఆ లెక్కల ప్రకారం ఎలక్షన్లు నిర్వహించమంటే ఈ గవర్నమెంట్ ఏమో ఓటర్ జాబితాను చూసుకొని లెక్కలు మారుస్తుంది అంటారు. కాబట్టి అక్కడ మళ్ళీ సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి దాని మీద ఏదో ఒకటి స్టేనో ఏదో ఒకటి ఇప్పుడు ఎలక్షన్లు జరపొద్దు, అవన్నీ కంప్లీట్ చేయాలి అని. ఒకవేళ సరే అట్లనే వీళ్ళు బీసీ కమిషన్ నివేదికను పరుగులు పెట్టించి వేగంగా అంటే ఇమ్మీడియట్గా ఒక 1 మంత్లోనే కంప్లీట్ చేయించి ఎట్ట ఒకవేళ రిజర్వేషన్లు పెంచి ఒకవేళ ఎలక్షన్లు నిర్వహించుదామనుకున్నా మళ్ళీ అక్కడ ఇంకోటి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, బీహార్లో నిన్నమన్ననే ఏమైందంటే కులగణన వేసిరు వాళ్ళు, రిజర్వేషన్లను 65% పెంచిరు. ఖచ్చితంగా అంటే బీసీలు ఖచ్చితంగా ఎక్కువ ఉంటారు, వాళ్ళకి రిజర్వేషన్లు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒకవేళ రిజర్వేషన్లు పెంచితే ఒకవేళ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం బీసీ లెక్కలు తేల్చకుండా ఎన్నికలకు పోతేనేమో ఎవరో ఒకరు పోతారు, ఆపేస్తారు. ఒకవేళ సరే బీసీ లెక్కలు పెట్టి అందరూ అనుకున్నట్టే జనాభా అంటే వాళ్ళ జనాభాకు సరిపోయినంత రిజర్వేషన్లు పెంచితే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు పెంచాల్సి ఉంటుంది. మరి అక్కడేమవుతుంది అనేది నిన్నమనే చూడవచ్చు. ఇక్కడ బీహార్లో 65%కు రిజర్వేషన్లు పెంచిరంట. పెంచితే ఇమీడియట్గా
రాజ్యాంగం నిర్ణయించినటువంటి రాజ్యాంగం ఎంత 50% రిజర్వేషన్లు పెంచొద్దని చెప్పింది ఏ రిజర్వేషన్లు అయినప్పటికీ. మరి ఇవి ఎక్కువ ఉన్నాయని ఇమీడియట్గా కొట్టేసింది. ఒకవేళ మన రాష్ట్రంలో కూడా ఒకవేళ రిజర్వేషన్లు వీళ్ళు ఏం చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళు 42% రిజర్వేషన్లు ఇస్తాం అని మేనిఫెస్టోలో చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎలక్షన్లు పెడతాం స్థానిక సంస్థల్లో అని. కానీ ఒకవేళ వీళ్ళు చెప్పినట్టు 42% కనుక ఒకవేళ వీళ్ళు పెంచిర్రు అనుకోండి, పెంచితే ఇవి టోటల్ రిజర్వేషన్లు 50% మించిపోతాయి. దాంతో మళ్ళీ ఎలక్షన్లకు బ్రేక్ పడే అవకాశం ఉంది. పెంచకున్న ప్రాబ్లమే, పెంచిన ప్రాబ్లమే. మరి ఇది ఒక క్రిటికల్ పరిస్థితిలో ఉంది రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహించడానికే. మరి నిజంగా వీళ్ళకు ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్టుంది. అసలు పాత రిజర్వేషన్లతో పోతే ఓ ప్రాబ్లం, రిజర్వేషన్లు మారిస్తే మళ్ళీ ఎవరో ఒకరు కోర్టుకోతారు, ఇవి కరెక్ట్ లేవు అవి అని. దీంతో మొత్తంగా ఇది ఒక చిక్కుముడి అయిపోయింది. అసలు ఈ చిక్కుముడి విప్పనికి ఎవరికి సాధ్యం కావడం లేదు. అందుకే దాన్ని ఏదో నడిపించుకుంటూ వస్తున్నట్టు రేవంత్ రెడ్డి సర్కారు అట్లా నడిపిస్తూ వస్తున్నట్టు అయితే మనకు తెలుస్తుంది. మరి అంటే మరి వీళ్ళు మేమైతే స్టెప్ వేసినాం, ఎలక్షన్లు పెట్టాలని మాకు ఉంది, కానీ ఏదో ఒకటి అంటే కోర్టులు కేసుల వల్ల వాయిదా వేస్తూ వచ్చినామని చెప్పుకోనికే కనుక మరి వీళ్ళు ఒక స్టెప్ వేస్తున్నారో ఏంటో తెలియదు. కానీ ఇవన్నీ కూడా అసాధ్యమైనైతే కనిపిస్తుంది. వచ్చే 2 నెలల్లో ఈ ఎలక్షన్లు జరిగేటువంటి మాత్రం చాలా కష్టమే. అంటే ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మాత్రము అంటే ఓటర్ జాబితాతోని ఒకవేళ బీసీల లెక్కలు తెలిస్తే ఒక ప్రాబ్లం లేదు అని, ఒకవేళ బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీ కమిషన్ తోటి ఆ లెక్కలు తేల్చి లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలంటే అక్కడ టైం పడుతుంది. ఈ 2 నెలల్లో వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళు బీసీ కమిషన్ వేసి ఒకవేళ వీళ్ళు అన్నట్టు 42% రిజర్వేషన్లు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే మొత్తంగా మరి వీళ్ళు ఏం చేస్తారు, మొత్తంగా ఇక్కడ అయితే ఒక క్లారిటీ, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే మాత్రం ఇప్పుడు సాధ్యం కాదు. ఆ విషయాన్ని మరి ప్రభుత్వానికి తెలుసు. మరి దాన్ని ఆ బీసీలకు వీళ్ళు ఎవరైతే ఆశగా ఉన్నారో, అంటే చాలామంది బీసీ నాయకులు అయితే అనుకుంటున్నారు మాకు ఖచ్చితంగా ఈసారి రిజర్వేషన్లు పెరుగుతాయి, మాకు ఎక్కువ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆ పరిస్థితి అయితే ఇక్కడ కనిపించే అవకాశం లేదు. అట్లా వచ్చేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించడం లేదు. మరి దీన్ని ఎట్లా చేస్తారు అనేది చూడాలి. మరి ఒకవేళ వీళ్ళ బీసీల రిజర్వేషన్లు పెంచకుండా ఎలక్షన్లకు పోతే మాత్రం అది కూడా ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారే అవకాశం ఉంది. వీళ్ళు బీసీలను మోసం చేస్తున్నారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి సర్కార్ మీద రెడ్డి సర్కార్ అనే ఒక ముద్ర ఆల్రెడీ ఉంది. మరి దాన్ని వీళ్ళు ఇంకా బలంగా ప్రజల్లోకి తీసుకుపోయే అవకాశం అయితే ప్రతిపక్షాలకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు బీసీల రిజర్వేషన్లు పెంచకుండానే మీరు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తలేరు. ఈ హామీని తుంగలో దొక్కి బీసీలను అనగదొక్కే చర్యలు తీసుకుంటున్నారు. మీరు అగ్రకులాలకే మద్దతు పలుకుతున్నారు అనేది ఒకటి బలంగా తీసుకెళ్లేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మొత్తంగా ఎటువైపు చూసినా వీళ్ళకైతే రకరకాల సమస్యలు చుట్టుముట్టినాయి. మరి ఇన్ని సమస్యల మధ్య మరి రేవంత్ రెడ్డి ఎలా ఎలక్షన్లకు వెళ్తారో చూడాలి. మరి ఆయన ఏ ధైర్యంతో ఎలా ముందుకోవాలని ఎలక్షన్లు ప్రాసెస్ స్టార్ట్ చేయాలని చెప్పారో చూడాలి. మరి ఇవన్నీ కూడా మనకు అతి త్వరలోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇవన్నీ చూస్తుంటే మాత్రం మనకు వచ్చేటువంటి నెక్స్ట్ 1-2 మంత్స్లో ఎలక్షన్లు వచ్చేటువంటి పరిస్థితులు అయితే లేవు. ఒకవేళ వీళ్ళేమైనా పోయినా మరి పాత రిజర్వేషన్ల ప్రకారం పోతే ప్రాబ్లం ఉండదు. కొత్త రిజర్వేషన్ల ప్రకారం పోతే అంటే పాత రిజర్వేషన్ల ప్రకారం పోయి మరి సుప్రీంకోర్టుకి ఏదో ఒకటి వాళ్ళు చెప్పవచ్చు, అంటే మేము ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినాం, టైం పట్టుతుంది, అక్కడ ఆల్రెడీ 6 మంత్స్ అయింది, అక్కడ పాలన ఇబ్బంది అవుతుంది, గ్రామాలు వెనుకబడిపోతున్నాయి అని ఏదో ఒకటి చెప్పి సుప్రీంకోర్టును కన్విన్స్ చేసి పాత రిజర్వేషన్ల ప్రకారం వెళ్ళే అవకాశం అయితే కాస్త ఉందని చెప్తున్నారు. ఇక అందులో రిజర్వేషన్లలో ఏమైనా మార్పులు చేయాలన్నా ఇంకేదైనా చేయాలని వీళ్ళు అనుకుంటే మాత్రం ఇప్పట్లో ఎలక్షన్లు జరిగే అవకాశం అయితే మరి లేదు. మరి ఒకవేళ అట్లా పోయినా కానీ ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే మరి ప్రతిపక్షాలకైతే ఆయుధం ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది రేవంత్ రెడ్డి సర్కార్. మరి వీళ్ళు అటు ఇటు కాకుండా ఏం చేస్తారనేది చూడాలి. మరి ఆశావాహులు అయితే కొంచెం బ్రేక్ అంటే ఆగండి, మీరు ఇమీడియట్గా ఏదో సంబరాలు చేసుకొని ఇప్పుడే ఇక స్టార్ట్ చేయకండి. ఆల్రెడీ ఊర్లలో పంచుడు కార్యక్రమం, కొంచెం నిదానం, ఓపిక పట్టండి. అసలు ఏమవుతుందో ఎవరికి క్లారిటీ లేదు కాబట్టి కాస్త ఓపిక పడితే దీని మీద ఇంకా స్పష్టంగా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది.